ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం వివాదానికి దారితీసింది. వడ్లమానులో ల్యాండ్ పూలింగ్ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత మంత్రి నారాయణను రైతులు నిలదీశారు. ల్యాండ్ పూలింగ్ చట్టబద్దతపై రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామ సభలో గందరగోళం ఏర్పడింది. చట్టబద్దత ఎక్కడ, అభివృద్ధి ఏది అంటూ స్థానికులు నిలదీశారు. 3 ఏళ్లలో అభివృద్ధి గ్యారంటీ అని రాసిస్తారా అంటూ స్థానికులు ప్రశ్నించారు. ప్రభుత్వం మనకు సపోర్ట్ గా ఉంది. గెజిట్ ఇవ్వబోతాను. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న చోట ఎంతవరకు అభివృద్ధి జరిగిందని రైతులు ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ జోక్యం చేసుకుని అమరావతి చట్టం ఉందని చెప్పారు. 3 ఏళ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్లమానులో 1937 ఎకరాలు, ఎండ్రాయిలో 2166 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరు నోటిఫికేషన్ అథారిటీలు ఇచ్చాయి. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు అనుమతి లభించింది. $1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేశాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి, ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసేందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియ. వడ్డమాన విలేజ్ లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాం. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం. ఏదైతే డిపిఆర్లు తయారు చేసి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, కరెంట్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, సామాజిక భవనాల నిర్మాణం, ఇటువంటి అన్నీ కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు వచ్చే అనుమానాలు కానీ, ఎవరైనా పౌరులకు వచ్చే అనుమానాలు కానీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తాం.